मुझे से मुझे तो ये तो आप नहीं है खाली मुझे लगी ना मैं तो लोगे आंखें मार्क्स पूरा होते असली असली लिपस्टिक चिपकने के ये चाकते नहीं ऐसे जैसे नहीं को भी रोज चिपको मैं अपने आप जी उनको नारे क्लास इनको भाई करे से चलता है इनकी उनका तो एक्चुअली ना प्रति मुझे आउटवर्ड का रोटी चाहिए और उधर का देश वाला तो ऐसा हमारे लिए बात करते हैं हम भले बात को कैसा मुझे नावाड़ेगा आमाई कोई वजह नहीं सुनी आई ना नावाड़े अपने पट ये आमाई ना बाइबल पढ़ा सुनिया I'm sorry Harika really good to I'm sorry really Harika sorry Harika I'm sorry Smoking causes cancer. Smoking kills. Other target cancer की कारण मरी प्राण liquor drinking is injurious to health. मच्छर से इंजर आरोग्याనికి हानिకరం. అయ్యో తప్పక చూసారా ఏంటంటే ఇది అంటే మొత్తం గూగుల్ లాంచ్ చేస్తానంటే కృష్ణ అడిగిపోయాడ ఎప్పుడు చదివారని అప్పుడు ఇది వచ్చా అదే ఒక మళ్ళీ చూసినామంటే బిడ్డతో కూడా అది యాక్సిడెంట్ ఆత్మలో ఆయన ఇచ్చిన ప్రసాద అదే వచ్చా అన్న కృష్ణ నాకు సరిగా అంటే పోలా వచ్చు ఏంది ఏంటో ఇంకో బాగా లాగి కృష్ణని లేపిన రావా సరే అని లోపల మధ్య నడుచుకుంటున్నది ఎందుకు కొంచెం సమస్య చెప్తాను ముందు చెప్పాను ఏం కాదు చెప్పేది మీరే నువ్వు సరే చేసావు ఏదో చెప్పేశావు ఏం లేదు మహాభారతం అది రాసింది పరిశుద్ధ సంగీతాన్ని కాదు ఇచ్చేట ప్రసాదానికి మహాత్మ్యాన్ని పని చేస్తున్నాం నువ్వు కరెక్ట్ కృష్ణుడు బలరాముడు వేషం వేసుకుని మహాభారతం ఎవరు రాశారో తెలియకపోవడం మహాపాపంరా అది రాసింది వ్యాసుడా వ్యాసుడు గీసిన అబద్ధం చెప్పినామంటే నువ్వు మాస్తున్నాయి మనకు తెలిసే తెలుసుకుని వచ్చాయి రేపు వచ్చా ఒరే ముక్కలయ్య అది నాటకం కాదా నాటకం ఏంటి నాకెంత పడతావా పొద్దు గంటకి ఇస్తా ఉన్నా ఆ పొద్దు ముందే పోయి కదా వాళ్ళు చూస్తారు ఈ మధ్య నేను ఎక్కడ వచ్చి ఏది వాడు ఈ ఆటో చెల్లి చిన్నగా పంపిస్తున్నాయి ఈ మధ్య
ಒಂದು ಪಕ್ಕ ಏನು ಎತ್ತುಕೊಳ್ಳಿ ಓಪನ್ ಮಾತ್ರ ಇಲ್ಲ ಪಾಪ ಮಾಡಲ್ಲ అసలు వచ్చాడు అవును నీతో నటించిన కంటే చురుకు విషయంలో చేయి పెట్టడం మేలు కదా రామాయణంలో ధర్మరాజు ఉన్నాడు తర్వాత రామాయణంలో ధర్మరాజే కర్మ విమర్శలు కృష్ణరాజు ఇట్లా దుర్గరాజు ఉంటుంది బాత్రూంలో కూర్చొని పద్దలన్నీ కనసం పట్టాను ఇప్పుడు నాకు లేకపోతే అవి స్నానం చేసి పట్టుకోలేదు మజా నేను నీకు మేకప్ వేసుకునేటప్పుడు చెప్పినా కృష్ణేశం నీకంటే నాకే బాగుంటుంది ఇది కూడా అభివృద్ధి ఇప్పుడే చెప్తాను అయిపోండి మీరే మీ మాటలు తెచ్చేసిన పట్టుకోవాలి నువ్వు మజా నేను అన్ని ఎవరు తీసుకురా చూడాలి ఏంటి వ్యాసం బట్టలు బలి ఉన్నాయి అవి నవ్వింది నీకు వీడియో తాగి తెచ్చుకోవడం కంటే వీడియో చచ్చుకోవడం నేను అవసరం అయిందా ఆయన ఏముంటారు రెడీగా వాడతనం మొండితనం తప్ప ఎవరైనా నేను ఎందుకు చేసుకోవాలా ఎంత తోటలు ఉన్నాయా తోటలు ఉన్నాయా ఉన్నాయి ఇది నుంచి పూల వ్యాపారం స్థలం వస్తుంది చూస్తాం అబ్బో వస్తుంది అదే కానీ జరిగిందంటే గుంటూరు నుంచి మూలం దగ్గర ఎందుకులేమే జుట్టు నేను చూడలేవు ఇది ముందు వచ్చింది చూస్తాం నీక నా కుక్కలేనే సరే నువ్వు కరెక్ట్గా లేవు కదా సర్పంచ్ వచ్చి ఇది మధ్యస్థ పెట్టాడు అందరూ నీకోసం ఎయిటింగ్ Let's go ask someone here. Hi. Are you excited to be here? I'm so excited. I'm dying to see Arjun. Wow. All right. I have someone else also here. Hi. Hi. Tell me, are you a huge fan of Arjun? I love him. I'm ready for 197 to go with him. Okay. I'm sure your mom must be watching this. I love you, Arjun. It's my mom. Did you just see that magic? Arjun Prakash, the Indian originated rock star, has a huge fan following across the world. They're crazy about it. Arjun best friend of manager, Ramaji, Matapadu sir. ఇంత మంది అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆయన ఎప్పుడు చాలా స్పెషల్ గా పనిచేసాడు కదా వాడు ఎక్కడ తెలిస్తే ఇంటెలెక్చువల్ కానీ అడిగి ఇప్పుడు వస్తుంది అక్కడ వస్తుందని What? This is breaking news. Yeah, I think You're a cheater. I don't know what to do. Our concert should start in 5 minutes. You understand? Okay? sorry, yeah, All right, let's go. మేనేజర్ పని అంటే ఏదో మెల్లవడంతో పడతాయి ఏ పొజిషన్ కూడా చాలా మినిమం కామన్ సెన్స్ ఈ చెప్పిన నన్ను సిగ్గుపడ్డా కాదు భయపడుతుంది వాట్ నేను సిగ్గుపడుతుంది ఆఫ్టర్ వెయిటర్ వెయిటర్ కాదు పీటర్ నా ఫియాన్సీ కంగ్రాచులేషన్ అసలు జెసికా క్యారెక్టర్ నా ఈరోజు దొరకడం చాలా కష్టం కదా సార్ లక్కీ ఫెలో సో సారీ ఫర్ ఫ్యూచర్ సీ వెయిట్ చిల్ బ్రో యాక్చువల్లీ I'm designer జెసికా నా డ్రెస్ అయితే వెళ్ళే సెట్ చేయడం యాక్చువల్లీ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది
నువ్వు డిజైనర్ అంటే నమ్మేస్తాను అనుకున్నావా? సింపుల్ ట్రైనింగ్ కదా సార్. నేను సిచ్యువేషన్ యాక్షన్ ఇచ్చేది కాదు. చేసి డిజైన్ వేరే ముందు ఒక క్వశ్చన్. ఇలా చర్చలో కూడా చెప్తారు సార్. వీళ్ళ కోసం turn this party up, turn the volume up, turn this party up, 'cause we like it loud in here. Turn this party up, I said turn the volume up, make some lights and hear you scream, then you're like, yeah, now it up. Work the stage like this, and the stage on fire like this, and work the stage like this, and the stage on fire like this, let's go crazy, oh my baby, don't you leave me, hello ladies. చేయాలి. ఇంట్లో వాళ్ళు ఒకరితో -6 చేశారు. ఇండియా రమ్మని ఫోర్స్ చేస్తున్నారు. మన గురించి ఒకసారి మా పేరెంట్స్తో మాట్లాడవా ప్లీజ్ అర్జున్. ఇలాంటి విషయాలు ఫాలోమెంట్గా ఎక్కడ మాట్లాడితే ఓపెన్ చేయి. ముందు ఇండియా ఒక నెక్స్ట్ సెకండ్ ఇండియా ఏంట్రా కోమలి స్పెల్ చేసుకున్నారా ఏంటి?
పనులు మేము కరెక్ట్గానే చేస్తున్నాం. నువ్వే నాటకాలు స్నేహితులంటూ ఊరు మీద తింటావు. ఎన్ని తూర్లు చెప్పినా నీకు గుర్తు నీతో ఏం మాట్లాడినా దున్నపోతు మీద పాల్పడినట్లే. నువ్వు పెట్టే టెన్షన్ భరించలేకే ఏదో పడ్డానా కలుగుతాయి పోతున్నా ఎదుగుతావు అది కారణం నేనేం చేసిన దీన్ని నమ్మి పొలాన్ని కాపులో పెడితే అయినా ఉన్నాడువా? నీ ఆయన ఊళ్ళో డబ్బులు ఎక్కడ తెచ్చినాడు, నువ్వేమో పని ఏదో చెప్తున్నావు. ఎట్లా నీతో తెచ్చేదే అంటంత మనుషులేదంటే పాపం పోలేదా అయింది అది కానీ స్వాతంత్రం ఇచ్చిన పక్షుల కోసం పోరాటానికి వచ్చినాడండి పెద్ద స్వాతంత్ర సమయం. చూసిన సాయంత్రమా నీ మొక్కలు చేసి వాటి పనిలో పెట్టి ఎట్లా మాట్లాడతాను కదా. నేను మా అమ్మ చూసే నవ్వమాట అనుకున్నా. కృష్ణ ఏంటి ఊరంతా జగడాలు పడుతున్నావు, నేను ట్రైన్లో పెడితే ఆడ మనిషి అట్లేదా? తప్పలేదు తప్పు లేదు కాదురా నీ అమ్మది. ముగ్గురి పక్కన వేసి కనేస్తే సరిపోతారా? బిడ్డని ఎట్లా పెంచాలో తెలియాలి సాయంత్రమా. కృష్ణగారి మొహం రక్తమానం వెళ్ళిపోతుందంట. అమ్మితో మాట్లాడుతున్నట్టు ఎవరిలో పక్కన ఊరినారు ఇంకా ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు. దయచేసి మీకు ఏం కావాలో కొద్దిగా ఫ్రాంక్గా చెప్పండి సార్. మీ ఆఫీసులో మా మధ్యన ముఖ్యులు ఉన్నారు కదా, ఎవరో కృష్ణ అనేవాడు రోజు కాల్ చేసి ఖర్చుకు తింటున్నాడని జాబ్ మానేసి తీసుకున్నారు. అయ్యో పాపం. సరేగానే ఈ మాసం అనుకున్నాను చెప్పండి. ఎందుకు సార్? ఎందుకంటే కష్టంలో మాట్లాడుతుందా ఇది? సారీ సార్, అటువంటి పర్సనల్ విషయాలు మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. రీఛార్జ్ నెట్వర్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెప్పండి, క్లియర్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చక్రవర్తి సీరియల్ ఈవెంట్ అయింది అక్కడ ఏం లేవు కానీ ఈ ఫోన్ నంబర్ చెప్పు. కృష్ణ గారి ఫోన్లోకి మొదట నెంబర్ మీదే అవుతుంది. కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీరు ఈ సభాశక్తి ఎన్ని స్టార్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇవ్వమే ఇప్పుడు ఫోన్ పెట్టి సంవత్సరం స్టార్ట్ ఇస్తా ఆరోగ్య ఇష్టం. మీరు నసకాలు సున్నా క్షణాలు చాలా బెటర్గా. బాయ్. శిఖరాజు మాట్లాడు అంటే ఏంటి కృష్ణ ఆరోగ్య కట్టిన ఫోన్ నంబర్ అడిగితే అలా ఆశగా బాగుంట అమ్మాయిలు పడట్లేదు. నువ్వేం బెంగెట్టుకోగలరు కృష్ణ. అమ్మాయి కదా ఒక్క అమ్మాయి పడితే చాలు ఇక్కడ పెట్టి బాగా చూసుకుంటా. కానీ చూసుకుంటాడు ఈరోజు అమ్మాయి చచ్చిపోయిన పడ్డ ఎంత బాధలో ఉన్నారంటే మీకు ఊరికి వెళ్ళి కోసం పడుతున్నా నా చెల్లి చచ్చిపోతానంటుందా? నేను దాని మన ఎమ్మెల్యే కొట్టి 50 నిమిషాలు వచ్చాను. ఈరోజు ఎక్కడ చెల్లించాను అంత పురుగుల మంది తాగకపోయింది. కాలేజీలో నాకు పిల్లలుండే ఆల్మోస్ట్ కలిసాను.
ఆమె పిల్లకి She's a beautiful girl. She looked at me. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నన్ను దూరం నుండి 15 days కూడా అవ్వట్లేదు. ఈ సంస్థ ఆచి మసాలా. ఇవన్నీ చేసింది ఎవరు? నా చెప్పు దొరికింది ఎవరు? ఎవరు దొరికింది నా చెప్పు? Cook the Maggi Fusion, which will need a shake, taste, and action. ఎందుకంటే ఇందులో ఉన్నాయి హాంకాంగ్ స్పైసీ గార్లిక్ ఇంకా మ్యాగీ ఇప్పుడు ఒకే చోట కలిపి అంటే ప్రతి బైట్లో ఏషియా కొత్త మ్యాగీ ఫ్యూషన్ టేస్ట్ ఆఫ్ ఏషియా. ఎందుకు వేరే వాటిపై డిస్కౌంట్ ఉన్నప్పుడు చౌక కదా. నాకు మాత్రం ఫాగ్ బెస్ట్. ఎందుకు? ఒకటి ఫాగ్ బాగుంటుంది, అలాగా ఘాటుగా ఉంటుంది, ఇంకా ఎక్కువ సమయం పని చేస్తుంది. ఇంకా ఇంకా కావాలి. ఇంకా కావాలి. స్నానం చేయపో చేయపో.
వేపాకు తెచ్చారా? నేను ఆకు పోసుకున్నాను. చూసా పని ఇక్కడికి వచ్చా కార్డు నాకు ఇవ్వలేదు.
జిప్పర్ పెట్టేసావా? ఎంతగానం చేస్తాం మా ట్రిప్స్ 9 మందిని మేము వస్తున్నాం. కరెంట్ బిల్ ఎంత వచ్చింది? సరిపెట్టిన వేడి ఆడదు సార్ అసలు బండి వాళ్ళిద్దరు ఎదురమ్మన్న వాళ్ళు ముగ్గురైతే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినారు. వాళ్ళిద్దరు వెంకటస్వామి వాళ్ళు ఇద్దరు నలుగురు సురేంద్ర స్వామి నేను ఇద్దరు లేడైతే రానన్నారు. మూడింటికి వెళ్తా అన్నారంట. సామాన్ తెచ్చుకోవడానికి 3ంటికి వాళ్ళ నాన్న తీసుకెళ్తా. బయట వాళ్ళకి ఎందుకు పోతాను వెళ్ళలేదా? అది వెళ్తామా వెళ్దామా చూద్దాం. అది చేసి నేను పూర్ణం చేసి నేను కుదరలే. అప్పుడు ఇంకో బాగా కొట్టాలా అవసరం చేయాలంటుంది. వచ్చింది కదా వాళ్ళ గోపి వాళ్ళ స్వామి కూడా వచ్చింది. వెంకటస్వామి వాళ్ళ భార్య కూడా వచ్చింది. ఉద్యమం లేదు ఎందుకు అర్థం కాదు. ఇవ్వాలైతే పోస్తుందండి. దండ తెచ్చారు, పూల దండ వేసారు. అతికిచ్చే ఉండదు. అది అతికిచ్చి ఏదైతే అన్నది ఫోటో చిన్నదే. అది వాళ్ళేనంట వస్తాయంట. అదే పొలం అమ్మారు కదా, కొన్ని ఇస్తే వాళ్ళకి ఇచ్చారంట. వాళ్ళు మనకి ఇచ్చారు. 5 లక్షలు అయ్యారంట. వస్తాయంట 2-3 రోజుల్లో. మళ్ళీ పెళ్ళికి కావాలంటే నువ్వే మాట్లాడినారా సార్? అదే మీతోనే ఉన్నా.
అదే సంతి మాలేసుకునేది ఫోన్ చేసింది అని చెప్పలేదు వేసుకుంటాను అడుగుదామని చేసిందంట వేసుకుంటాను ఫేస్బుక్లో అదే వాట్సాప్లో నేను ఫోటో పెట్టాను అదే అడగలేదుగా మరి వేసుకుంటానా ఉంటానికి ఉండాలిగా అదే ముందు చెప్పాలి అలా ఉంది కదా దించుతోందా స్వామి వచ్చేటప్పుడు ఎట్లా కట్టొస్తుంది నువ్వు తీసుకురావచ్చేటప్పుడు ఇక్కడే ఉంటావుగా నన్ను గుర్తుంటే మళ్ళీ ఇందులో రాకూడదు అక్కడ ఉంటే నేను బాక్స్ అవి ఇవి పెడతాను కదా స్వామి నీ ఇష్టం స్వామి ఇప్పుడు అవన్నీ ఉంటాయి కదా మీ దగ్గర ఉంటే ఆ స్వామి మీరు లేపలేస్తారా అసలు అరుస్తారు పక్కన మీరు పొద్దున్నే పూజ చేసుకొని మీరు బయటకు వెళ్ళి టిఫిన్ ఎలా నేను మీకే అది పోయింది రెండింటికి వేస్తారో ఏమో అమ్మాయి వెళ్దాం స్కూల్ అమ్మా ఎప్పుడు అసలు ఈ సంవత్సరం మొదలు పెట్టిన దాని నుంచి
డుమ్మా కొట్టే ఆలోచనే తప్ప రెండో ఆలోచన లేదు. చదువు ఫస్ట్. ఎవరికైనా కూర్చుందా స్వామి? ఉందన్నారుగా. ఇట్లనే పడతాయి. నేను ఉందన్నారని ప్రతినాళ్ళు మధ్యాహ్నం అని చెప్పారు కదా. ఇంకెక్కడ ఉంది? ఆ గుడిలోకి మనీ టెంపుల్ బస్ సాయిబాబా ఫోన్ చేయరు. రావట్లేదు. బాగుంటే ఏరా ఇట్లా లాగి ఇట్లా వేస్తే వచ్చేస్తుంది. రమ్మని చెప్పిన కామన్ వద్దు అమ్మి వాళ్ళు క్యాన్సర్ కావాలంట. నాకు చెప్పలేదు. నాకు కింద వీకెండ్ వచ్చి ఆలోచన వెంటనే చేసిన చేసి 400 అడుగులు ఉండేది. రెడ్డిగారికి ఫోన్ చేసినప్పుడు రెడ్డి గారు లేదు మెయింటెనెన్స్ వీళ్ళదే అని చెప్పుకోండి. సార్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాడు అంటే ఏం చెప్పాను ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు ఏం చెప్పినా మాకు ఫోన్ చేసి చెప్పారు రెడ్డి గారు. మేము నిజం చెప్తుంటే మళ్ళీ రెడ్డి గారికి చెప్తున్నట్టు ముందు అసలు అడుగురా లేదు తర్వాత సంగతి కాదు ఎవరు చెప్తా ఉన్నది ముందు ఇంటికి వేసాక వాళ్ళతో మాట్లాడలేదు. వర్షంలో లేవు నిజాయిలో లేవు రాదు అర్థమైన 400 ఇల్లు కోప్పడతారు. అది ఇది అంటారు. లక్ష్మి వాడితో నవ్వుతా కరెంట్ బిల్లు పంచలేదు. వాళ్ళ కరెంట్ బిల్లు చేసుకెళ్ళి తీసుకోరు. అందరికి ఇచ్చినప్పుడు ఇవ్వచ్చుగా. ఏం చెప్తావు? ఖాళీ చేస్తున్నారు. ఇడ్లీ అయినా అయ్యే పురుగులు మూట పక్కనాలు రావు. దోసపిండి అయితేనే వస్తాయి. ఆ ఇంట్లో పురుగులు అయితే వస్తాయి. ఏమేయాలి చెప్పండి. వేయండి ఇడ్లీలా అయ్యా. తిండవు సాకు. ఇంత రావు స్వామి, ఇంత ఎడల్పు రాదు. మీరానంత పొయ్యి మీద రాదు. అనుకున్నది మాత్రం దర్శించాలి. అయితే బెడ్రూమ్ 3 ఉన్నా మనం పెద్దగా అనిపించింది. బెడ్రూమ్లు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఎందుకు అంతగానో పెట్టారా? సాయంత్రం ఎవరైతే కనీసం అందుగా మధుస్వామి లేవలేకపోతాడు.
మరి మన ఇంట్లో అసలు వద్దే వద్దు ఇట్లా చేసి పెడతారు మనం పెడితే పెట్టాలా వద్దన్నా పెట్టాలా ఇబ్బంది పెట్టాము మోతకు మంత్లు అయితే రోజు బ్యాచ్గా నియమాలు లైట్ ఫుడ్ తీసుకోవాలని హెవీ పెట్టకూడదు సాంగ్ పెట్టకూడదులే అన్నారు మళ్ళీ పెట్టేస్తారు పక్కన కూర్చోబెట్టారు మళ్ళీ మధ్యలో లాస్ట్ చేశారు పాయసం ఇంతలా వచ్చినాయి తీగలు పాసాలు సన్నగా రావాలి బాగానే ఉంది కానీ లావు ఉంది ఆమె చేసింది వాళ్ళ ఒక్కటే ఇస్తామంతే మిరపగారెలు మంచిగా దానికే నేను మొత్తం కూరగాయల షాపింగ్ నువ్వు ఒక్కదాన్ని తీసుకొచ్చారు నువ్వు ఒక్కదాన్ని తీసుకొచ్చారు కూరగాయలు అరటి పండ్లు పువ్వులు దండలు గ్లాసులు మమ్మీ నాకు చదువు కావట్లే చూస్తాం బైజూస్ చూసినా కూడా చదవాలి కదా ఇప్పుడు గేమ్ ఆడేవో తప్ప చదవకుండా ఫస్ట్ చదివి తర్వాత అవన్నీ ఇవన్నీ అవుతుంది వాళ్ళన్నా కష్టమే కదా అవన్నీ వాసిన కదా మళ్ళీ రెండు కోడి రాయితే ఎలా పని కావాలి స్వామి 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 బండ ఫోన్లో మర్చిపోతాయి కదా ఆ పిల్లలు తెచ్చారు చిన్న గిల్ల స్కూల్ ఎప్పుడు చేస్తారు 6 7 ఇవన్నీ చేసుకుంటారు స్వామి వచ్చినాక ఇద్దరు వచ్చారు నేను 7:15 వరకు చదివేస్తాను ఏం చూస్తాం PUBG ఆట ఏం మరి మా ఏమంటుంది మా సైతం సాధ్యం మాట్లాడేది మరి మాకు ఫోన్ చేసి కదా అదే చెప్తా ఉంది ఒకరి గురించి చెప్తా ఉంటాను ఎవరు మాది వాళ్ళు ఎవరు మేనత్తలు ముగ్గురా నలుగురా
నేనేమో విభత్సంగా మాట్లాడుతుంది వీళ్ళు వేసేసరికి మా అమ్మాయి ఎంత వచ్చింది? మొత్తం 50 మా పిల్లలకి మూడు మనతో పోల్చుకుంటే ఎట్లా ఎంత వచ్చింది? బకెట్లు కొట్టింది వీళ్ళు ఎక్కువే వచ్చింది నేను 40 రూపాయలు పడ్డది ఏమి ఇచ్చి క్యాంపర్లు పడ్డాయి కదా 11 పడ్డాయి మామూలుగా ఎంత 1000 రూపాయల మీద ఎంత వచ్చింది? 700 మధ్య 16 ఎంత ట్యాంకర్ వాడు పెద్దది పెద్దది వేస్తాను కదా పెద్ద వేసిన 2 ఒకటి చిన్న వేసినప్పుడు ఒకటి వేస్తారు కదా మరి పెద్ద వేసుకుంటే 2 లెక్క వేస్తాడా ఎట్లా వేస్తాడు బుక్లో? పెద్ద ట్యాంకర్ వేస్తే 2 వేస్తారు చిన్న ట్యాంకర్ వేస్తే 1 నెంబర్ వేస్తారు ఎక్కువ పెద్ద వేస్తారు చెప్పండి పెద్ద ట్యాంకర్ వీళ్ళు కూడా గోల్డ్ ట్యాంకర్ పట్టినప్పుడు ఎక్కువ వచ్చిన పెట్టి అప్పుడే 11 అంటే 6 7 మూటలు పట్టినాయా 7 పట్టినాయా 6 12 మనం ఏం చేస్తాం ఏం చేస్తుంది ప్రాబ్లం నిన్న కూడా వాడు ఏంటన్నా కంప్లైంట్ ఇస్తాడు నేను చూసినారా బట్టి వచ్చింది అసలు నిన్న రామే కదా ఆయన ఇదే కదా తర్వాత ఇక్కడ కన్నా ఏంటో బిర్యానీ ముందు వేసినా నువ్వు తినకూడదు కదా తినాలి కదా నువ్వేం తెలియదు వచ్చినాక కారాన ఎలా తిను గుబ్బర్ వస్తుంది చిన్నపిల్లలు పని చేయొచ్చు ఇచ్చారు ఆటలకి నిన్ననే పెట్టేస్తున్నారు అట రూపాయల కట్టలు అప్పుడు ఎందుకు ఏం కావాలి డబ్బానే అయిపోవచ్చు తేపండి సత్తిపల్లి కూడా ఉంది స్వామి ఎప్పుడైనా పని చేసినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినాక ఏమంటూ స్వామి అట్టుకోళ్ళ కవర్లు 2 ఉంటాయి డబ్బులు ఖర్చు ఉంటుంది నా ఖర్చు ఉంటుంది దాంట్లో చిల్లర పైసలు కూడా ఉంటాయి మళ్ళీ తాళం నేనైతే 750 వరకు తర్వాత బయట ఎప్పుడైతే మళ్ళీ చెప్పినా కదా ఒక అర్థం తీసుకున్నాడు అది 10,000 బయట వాడు లాక్ తీసుకున్నాడంట వాడికి ఏం చెప్పలేదంట అన్లాక్ లాక్ ఏమి అదే వచ్చింది అవుటర్ రింగ్ రోడ్డుకి మళ్ళీ
డబ్బులు ఇవ్వలేదు కాదు పొలాలకు. మీరంటే పొలరాశం కన్నా కన్నా అంత దూరం రాదే. పొలరాశం కాదే రాదు. ఎక్కడ చేస్తారా? జనాలు పోతున్నా కోసం డబ్బులు కూడా తవ్వనాగా డబ్బులు కూడా అటువైపు 3 ఉన్నాయి. 3 స్వామి. 3 ఉన్నాయి. ఒక్కో దాంట్లోనా? ఒక్కో దాంట్లో 2 ఉన్నాయి. 2 ఉన్నాయని చెప్పారుగా. అరటిపండ్లు 2 కవర్లు 2 అని చెప్పి. అరటిపండ్లు 2 అన్నారు మళ్ళీ అబద్ధాలు. కవర్లు అరటిపండ్లు 2 ఉంటాయి. అరటిపండ్లు కవర్లు 2 ఉంటాయి. డోర్ కొంచెం సర్వై నువ్వు ఒక అరటిపండు తినమ్మా. ఛార్జీలు ఎంత ఇచ్చారు? 40 రూపాయలకి 40 రూపాయలకి 90 రూపాయలకి. మీ 7:30 వరకు చూడాలా? బైజూస్ అమ్మే 7:30 7:30 వరకు చూడాలా?
scuba diving? At least seen videos about. Now, have you ever gone scuba diving? At least seen videos about it? There's a beautiful world out there. When scuba divers descend into the ocean, they experience rapidly increasing water pressure. Within seconds, they suffer from excruciating pain in their ears due to an unequal pressure inside and outside of their eardrums. They must equalize this pressure by blowing hard through their nose. By doing this, they make a short-term acclimatization to the changed environment. The same thing happens when you travel to a high altitude. It is a common experience to progressively drop in ability to hear due to a pressure inequality from one side of the eardrum to the other, causing it to slightly balloon out and become less flexible. This difference in pressure experienced in mountains can usually be cancelled out by yawning, swallowing, or even chewing a gum. However, if someone has a stuffy nose, it's often difficult to equalize the pressure when they ascend to high altitudes. As a result, they are liable to have considerable pain in their ears. This was a major problem for flyers in aeroplanes prior to the time when aeroplanes were being pressurized with air. Even now, when you fly, if the pressure is not balanced properly in your ears, it will start to hurt. You can actually cancel out this by yawning, swallowing, or chewing gum. So, we can summarize this by saying that the change or adaptation can be physiological or biological, or can take a short time to acquire or several generations. So, where do you stay? In a house. Where does a dog stay? In a kennel. What about a lion? Where does that stay? It stays in the wild, right? Camel? In a desert. Fishes? Sea or ocean or even rivers and lakes, depending on whether they are freshwater fishes or not. Why am I talking about where all these animals stay? All these are called habitats. Let's discuss different types of habitats in a little bit more detail. This means that we're stepping into the boundaries of ecology, because ecology is the study of habitats. To be really specific, it refers to the detailed study of living organisms like us interacting with our specific environment. For example, if some chap came to your house and carefully analyzed how you lived at home, he's trying really hard to be an ecologist. Okay, I was just kidding about the last statement. Call the police. So, have you heard of this term ecology before? There's a high chance that you've actually heard this because of the world phenomenon like global warming and other such problems that are affecting our environment currently. Ecology is a Greek term and it means study of our home. So, it is just that. It is the study of our home. Here, we study about us and other living organisms that live in our planet and their interaction with themselves and also with nature and their interaction with the environment. Now, let me introduce you to what an ecosystem is. Ecosystem is a combination of the living and the non-living things. The living things are comprised of the plants and the animals, whereas the non-living things are made up of the soil, the air, the water, and everything around. And combination of the living and the non-living that makes up the ecosystem. And in biological terms, the living things are called the biotic factors and the non-living things are called the abiotic factors. The biotic factors interact among themselves, so do the abiotic factors which interact among themselves, continuously changing the abiotic and the biotic worlds. And the best part is the biotic as well as the abiotic interact among themselves to consistently keep adapting to the change. Now, if you go ahead and remember what I had told you, that the abiotic factors put stimuli on the biotic factors. The stimuli puts stress on the biotic factors, fox, rattlesnake, desert hares, and several other plant like cacti. These are all the communities of living organisms that live in a desert habitat. Scorpions also live in the desert. The cacti or cactus also live in the desert. Armadillos live in the desert. Rattlesnakes have their habitat in the desert. So I can call the desert habitats around the world a biome. Now, what is a biome?
of the habitat is considered to be a huge biological community spread over a very large area with a lot of interaction between the biotic and the abiotic factors, then it is called a biome. If you know habitats, you should also know biomes. Biomes are broadly classified into two types. You can guess what they are. What is the surface of the earth made of? Land and water. So, there are two major types of biomes: terrestrial biomes and aquatic biomes. Terrestrial meaning land and aquatic meaning water. The terrestrial biomes are further classified as forest, grassland, tundra, and the desert biomes, whereas the aquatic biomes are classified into marine, that is salt water, and freshwater biomes. Well, it's a lot of area to cover. It's time to go exploring. What do you recall if we think about deserts? Sand. Other than sand, water, right? Or rather, the lack of it. Desert is one of the harshest environments around the world, and this is due to the fact that water is very scarce in those areas, and all our lives depend on water. But thanks to adaptation, some of these living organisms are able to survive in those environments as well. Well, it is known fact that a camel can live up to weeks without water. How is it possible? It is one of the magic tricks of adaptation. A fun fact: did you know that a camel can drink up to 100 to 150 liters of water whenever it can get hold of it? That's a huge amount of water. No wonder camel can go without water for a week. Now, there is very little water that the camel consumes. So, it will have to preserve as much of water inside the body, and it cannot afford to lose water in terms of sweat or urine. So, to prevent itself from sweating, or when it urinates, the water content in it is so little and it comes out like a pasty thing. It's adapted itself in such a way that when it defecates, its feces is so dry that you can probably fire it up immediately and not wait so long as in the case of a cow dung. Even their breathing is controlled so that they don't lose any moisture from the transfer of gases. It can survive for a month without eating anything, and for that, it should thank its hump. This hump is a reserve of fats, and whenever it lacks food, it consumes the fat from the hump. You can observe the hump size decreases as it goes through its supply. This is not the end of it. Camels have a long eyelash and eyelids that play the role like that of a windshield wiper in a car. This comes handy when it faces sandstorms. They protect their eyes by preventing the sand entering into them. Another adaptation is their unusually wide feet, which aid them in walking across huge deserts with ease. If we tried walking on the desert sand, our feet would slip through the fine sand grains. The kangaroo rat, native to the deserts of North America, never drinks water. It harvests water from the metabolic breakdown of fats, during which hydrogen atoms combine with oxygen they breathe in to form tiny amounts, which is just enough water, or H2O. What do you think about the climate of such a place? Most deserts have a predominantly dry climate and looks at very little rainfall. Obviously, even the cloud formation at such a habitat is very, very little. Because of this, the days are extremely hot and nights are pretty cold. During summers and winters, these extremes are even more pronounced. Other animals in the area are desert foxes, maybe scorpions, armadillos, the gazelle, and such. Guess what? To tolerate the high temperatures, some of these animals have turned nocturnal, meaning they come out only at night. Whatever eating and exploring needs to happen will be fulfilled during the nice cool. What about vegetation in the desert? The cactus. Cactus is one of those plants that you can see in the desert. Cacti have been withstanding these temperatures and water scarcity for centuries. And how has it adapted? The first is the elongated stems that store water for the cacti. The water is collected from the ground by their deep, widespread roots. As it is cool deep beneath the ground and also the availability of water is high,
at least when compared to the availability of water on the surface. And to prevent the loss of water from these plants, the leaves of these plants have been reduced to those spooky pointy things, the spines. Therefore, the surface area of the plant exposed has been drastically reduced, thereby preventing loss of water. The water in such plants is stored in the stem to prevent the water from being lost. The stem has a waxy coat on its surface. Even plants like prickly pear have adopted the same style. Along with the prevention of water loss, these spines make sure that these plants are protected from animals eating them. Talk about multifunctionality. Besides the major land biomes that we've already discussed, there is a whole new world of life underwater, including freshwater, estuarine, and saltwater or marine biomes. Life underwater mimics that of their younger cousins on land to a huge extent. Both aquatic and terrestrial biomes depend on oxygen for their survival, and in both these systems, the fundamental source of energy is derived from photosynthetic organisms. In fact, you'd be surprised to know that half, if not more, of all photosynthetic productivity of Earth can be attributed to the aquatic biomes, and they act as carbon plugs by soaking up large amounts of carbon dioxide. Although on land, the major photosynthesizers are eukaryotic plants, underwater, the major contributors are in fact prokaryotes, while algae, phytoplankton, and other eukaryotic plants contribute to some extent. Aquatic biomes can be further divided into marine and freshwater environments. While most organisms are exclusive to either of these environments, some exceptions in the form of salmon and eels can survive in both salt and freshwater. The marine biome is a diverse and massive one that sustains life in the expansive oceans of the Earth. It is divided further into the intertidal and the pelagic zones. The intertidal zone is the shallow region of the ocean where the water meets the shore. The pelagic zone is open ocean of any unspecified depth. In the pelagic zone, light plays a major role because it is essential for the survival of the photosynthesizers. Therefore, the pelagic zone is further subdivided on the basis of light into photic and aphotic zones. The photic zone is that region which has adequate light penetration, which is about 100 meters. In this region, photosynthesis takes place actively and rigorously. In these regions, one can also find photosynthesizing plants and prokaryotes that populate the base of the ecosystem, providing food for the entire photic zone and sustaining diverse and beautiful ecosystems. But what about below 100 meters? Well, this is the place where light cannot penetrate here. Is there no life in this region? How many of you grew up watching Finding Nemo? It traces the journey of a clownfish and a pallid surgeonfish across the Pacific Ocean. The film worked very well and began to foster a love for life underwater. In one crucial scene, the clownfish and the pallid surgeonfish wander into a dark region where they're enticed by a glowing white light. It eventually turns out that the light was emanating from an antenna of a murderish fish that looked like it was from an alien planet. Now, this fish is actually not fictional. It is called the anglerfish, and it is what nightmares are made of. The anglerfish has accumulated adaptations that enable it to bioluminesce and lure prey by generating hypnotic patterns of light. This is a primary kind of adaptation that enables fish inhabiting the aphotic zone to survive and feed on prey. Just like the anglerfish, an entire ecosystem exists in the aphotic zone that is predatory and feeds on organic debris or nutrients of dead organisms that rain down from the photic zone, thereby enabling life in the deepest parts of the ocean. Estuaries are regions where fresh water runs into the ocean. They're among the most productive of all ecological regions. They play a major role as nursery areas for fishes like salmon and sea trout. Besides fish, estuaries also provide habitats for a large number of organisms and support very high productivity. Migratory bird populations, such as the black-tailed godwit, make essential use of estuaries. Owing to this very reason, many estuaries worldwide are now being protected by law, and others are being restored.
only 3% of Earth's water is in fact fresh water, and about 70% of that is sequestered in polar ice. Freshwater biomes include streams and rivers, ponds and lakes, and wetlands. Streams and rivers are bodies of running water. Streams are smaller than rivers and may or may not feed into other streams or rivers. Rivers move between their source and mouth. Through the course of a river, the current is usually swift and the water is relatively clear. As the water here moves downstream, it picks up salt, nutrients, debris of all kinds, and silt. Therefore, depending on which part of the river you look at, the ecosystem it sustains at that stage is very unique and can differ between rivers in the same country and also between rivers from different biomes. So, life has evolved accordingly. Animals have a trick up their sleeve for winters. Energy is very hard to come by in winters, may it be in the form of sunlight or food. So, animals have devised a very clever way to conserve this much needed energy. The entire temperate forest covered with snow in the winter, and there is not even a blade of grass to eat. So, the animals at the start of the winter burrow into the ground and take a long nap. This is not the kind of nap that you would take in your classroom, but a lot longer than you would actually imagine. The animals sleep for months at stretch during the winter. This long sleep is called hibernation, and in this phase, the animals slow down their body processes, slow down their heart rate, breathing, and body metabolism. By doing this, they drastically reduce the energy consumption. Adaptation is the part of evolution referring to the animal's reaction to external factors such as change in climate on a smaller timeline. So, let's get back to adaptation. Polar bears are found in the Arctic Circle. They have undergone some amazing changes to survive in this freezing cold of the Arctic. The first difference that we observe in them is their color. Obviously, to blend into its environment and give them an edge in the hunting game. Another difference is in their paws. The polar bears have wide and larger paws that can help them to walk in the snow. This also helps them to swim. They are powerful swimmers when compared to the brown bears. Another remarkable adaptation of the polar bear is that they're covered with two very thick protective coverings. First is the thick fur that covers all of its body except the paws and the nose. Second, it is the covering of an insulated cover of fat called blubber, which protects it furthermore from the cold. This has its disadvantages too. The polar bear cannot get too physically active or it will die overheating. In fact, if you have seen some of these prickly heat powder ads which show polar bears dance, it's impossible. The polar bear will actually die. Equally cool are some of these adaptations that other animals have undergone, such as seals and penguins. Animals that live in a very cold region tend to have certain similarities. The similarities can be listed as below. Thick, oily fur coats, layers of blubber under the skin, may change color in the summer, very, very small ears, large furry feet, often longer snouts. A few land animals have also acquired the ability to swim and a rounded body shape. Why a rounded shape? Animals lose heat from the body surfaces that are in contact with the surrounding, air or water. And preserving heat is very, very precious in such cold climates. So, the aim is to lose as little of heat as possible. Reducing the contact surface by having small ears, short feet, small neck reduces the heat loss, and therefore they have smaller and round bodies. Remember Darwin's finches? Yes, our favorite finches. These are one of the best examples for adaptive radiation. 14 species of small land birds off the Galapagos Islands is what we have today. But all the finches come from a single species of ground-dwelling, seed-eating finch that probably emigrated from the South American mainland. Because the environmental niches or habitats were unoccupied on the isolated islands, the ancestral stock was able to differentiate into diverse species. So out of the 14 species,
3 are ground-dwelling seed eaters. 3 live on cactus plants and are seed eaters. 1 is a tree-dwelling seed eater. And 7 are tree-dwelling insect eaters. So different, right? To conclude this, I want to ask you a question. We know it takes years or maybe decades for the living organism to adapt to a new environment. And sometimes they require about a century to adapt. Now, my question to you is, what if we are subjected to a change in our environment and given no time to adjust to it? What if our environment changes so rapidly that it becomes hard for life to adapt to them? Well, that's exactly what is happening in the present scenario. There are several man-made and natural calamities that are rapidly changing the habitat in which we, other animals and plants live. I'm speaking of the thousands of animals which are dying every day because of our mistakes. Because they have nowhere left to go. I'm afraid to go out in the sun now because of the holes in our ozone layer. I'm afraid to breathe in the air because I don't know what chemicals are in it. I used to see little sparrows out of my window, but now they're no longer there. And now we hear of animals and plants going extinct every day, vanishing forever. Oh, you may think, how am I going to get affected by all of this? By an extinction of a single species? Well, I would like to mention that we are all interdependent. We humans are a big family of 7 billion, but we are just a small part of a bigger family of 13 million species. We are very intricately dependent on one another. Given a situation like this,